1998లో కూడా ఆ రోజు ప్లాంట్ లాస్ లో ఉన్నప్పుడు వాజ్పేయి గారిని ఒప్పించి, అలాగే ఆ రోజు కీర్తిశేషులు ఎంఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు, అలాగే కీర్తిశేషులు ఎర్రం నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి కీర్తిశేషులు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు ప్లాంట్ కి సుమారు 1350 కోట్లు 1998లో తీసుకొచ్చి ఈ ప్లాంట్ కాపాడినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. మళ్ళీ 2025లో ఎంఎస్ మూర్తి గారు మనవడైనటువంటి ఎంపీ భరత్ గారు ఈరోజు వైజాగ్ ఎంపీగా ఉన్నారు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి అయినటువంటి రామ్మోహన్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. వీళ్ళందరూ ఒక సాయ సహకారంతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సుమారు 11,440 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్లాంట్ కోసం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్లు ఆ పవర్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, మిగతా ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. అంటే సుమారు నా 14,000 కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే వీళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులుగా కావచ్చు, వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం మొదలు పెట్టారని చెప్పేసి మరి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్లాంట్ ని మంచి ఉత్పత్తి సాధించాలనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేవడం కూడా జరిగింది. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం, మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టార్ లోనే కొనసాగుతుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి కోసమే ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం.